తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో కేంద్ర మంత్రి భేటీ అయ్యారు. కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి జితిన్ రామ్ మాంఝీ హైదరాబాద్ టూరిజం ప్లాజాలో సమావేశమయ్యారు. ఎంఎస్ఎంఈ, టెక్స్టైల్ రంగాల్లో వర్తకులు ఎదుర్కొంటున్న సమస్యలు ఛాంబర్ ప్రతినిధులు కేంద్ర మంత్రికి వివరించారు. ఎంఎస్ఎంఈ తరహాలో ట్రేడర్స్ కి కూడా సబ్సిడీ, బ్యాంకు రుణాలు ఇవ్వాలని కోరారు. జీఎస్టీ స్లాబ్ల విషయంలో కూడా 5% చేయాలన్నారు. ఇంకా ఆన్లైన్ ద్వారా మీడియం, స్మాల్ ట్రేడర్స్ నష్టం జరుగుతుందని, వారి కోసం ఓ పాలసీ రూపొందించాలని కోరారు. Representation Honorable Minister of Speech now. Sir guarantee icharu, definitely will take necessary steps, and I am very confident that Minister will really do something. President, Telangana State Federation Chamber of Commerce and Trade ఇవాళ మన ఎంఎస్ఎంఈ మినిస్టర్ మాజీ గారు ఢిల్లీ నుంచి వచ్చారు. వారికి మా ఫెడరేషన్ తరఫున ఒక చిన్న ఇది ఇంటరాక్షన్ మీటింగ్ అరేంజ్ చేశాము. ఈ ఇంటరాక్షన్ మీటింగ్లో వాళ్ళకి ఒకటే మేము కోరేది ఏంటి అంటే, ఎట్లయితే ఎంఎస్సి ఇండస్ట్రీస్కి మన సబ్సిడీస్ ఇస్తుందో అదేవిధంగా ట్రేడర్స్ని కూడా ఎంఎస్ఎంఈ కింద రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకు కూడా ఏదే విధంగానైతే ట్రేడర్స్కి సబ్సిడీ ఇంట్రెస్ట్ ప్రకారం ఇస్తారో అదే విధంగా ట్రేడర్స్ కూడా ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తా అనుకున్నాము. అదే కాకుండా బ్యాంక్స్ కూడా నాన్ కొలేటరల్ లోన్స్ ఎస్ఎంఈసీకి ఇస్తుంది. ట్రేడర్స్కి కూడా నాన్ కొలేటరల్ లోన్ ఇవ్వమని వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాము. అదే రిప్రజెంటేషన్ ఇస్తున్నాము. అదే కాక ఇవాళ ట్రేడింగ్ అనేది జీడిపి, ఇవాళ టెక్స్టైల్ ట్రేడ్ అనేది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎంప్లాయ్ జనరేటింగ్ బిజినెస్ ట్రేడ్ అండి. అదే ప్లస్ ఇవి ఏవైతే ఉందో ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీస్కి వాళ్ళకు కూడా యూనిఫామ్ జిఎస్టీ స్లాబ్ తీసుకురామని వాళ్ళకు చెప్పాము. ఇప్పుడు అబౌవ్ 1000 రూపీస్ ఉంటే 12%, బిలో 1000 ఉంటే 5% ఉంది. దాన్ని 5% యూనిఫామ్ ట్రేడింగ్ కింద తేమని చెప్పాము. Most